హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియో స్కిప్ చేయకుండా మొత్తం కంప్లీట్గా వినండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మై లవ్ ఎపిసోడ్ 5. దేవాంశ్ కోపానికి శివాని భయపడింది. ఆమె వెంటనే గదిలోంచి బయటికి వచ్చి తలుపు మూసేసరికి దేవాంశ్ వేదికల గది మధ్య ఉన్న గది తన కోసమేనని గమనించింది. ఆమె కన్ఫ్యూజ్ అయ్యి తన గది బదులు దేవాంశ్ గదిలోకి వెళ్ళి పడుకుంది. ఆమె ఎలా అతని మంచం మీద పడుకుందో అని చాలా ఇబ్బందిగా అనిపించింది. శివాని తన గది తలుపులు తెరిచి లోపలికి వెళ్ళి చూసింది. అక్కడ తన వస్తువులన్నీ ఉన్నాయి. ఇక్కడ దేవాంశ్ మరింత ఇబ్బంది పడటం మొదలుపెట్టాడు. అతను తిరిగి నిద్రపోవడానికి ప్రయత్నించిన మంచం మీద నుండి వస్తున్న శివాని పర్ఫ్యూమ్ సువాసన అతనికి చాలా ఇబ్బందిగా అనిపించింది. దానివల్ల అతనికి నిద్ర పట్టడం కష్టమైంది. దేవాంశ్ లేచి తన కోసం మరో బ్లాంకెట్ తీశాడు. కానీ బెడ్షీట్ నుండి వచ్చే శివాని పర్ఫ్యూమ్ స్మెల్ ఇంకా వస్తుంది. కానీ తప్పక అలానే భరించాలని సైలెంట్ అయ్యాడు. అతను దుప్పటి కప్పుకొని నిద్రపోవడానికి ప్రయత్నించాడు. కానీ కళ్ళు మూసుకోగానే తన చేతులు శివాని శరీరాన్ని తాకిన స్పర్శ ఇంకా అతని మనసులో మెదులుతూనే ఉంది. అంతే, కోపంతో దేవాంశ్ కళ్ళు ఎరిపెక్కాయి. ఆ సమయంలో అతను చాలా కోపంగా ఉన్నాడు. శివాని కావాలని అలా చేస్తుంటే అతను ఆమెను ఇప్పుడే జాబ్ నుండి తొలగించేవాడు. ఇక్కడ తనకు ఉద్యోగం చాలా అవసరం కాబట్టి దేవాంశ్ తనను ఉద్యోగం నుండి తొలగించలేదని శివాని అనుకుంది. ఇక ఆమె తన ఆలోచనలను ఆపి తన దుప్పటి కప్పుకొని నిద్రపోయింది. ఆమె చాలా త్వరగానే నిద్రపోయింది. కానీ ఇక్కడ దేవాంశ్కి ఆమె తన గదిలో తనకి దగ్గరగా రావడంతో అతనికి అసౌకర్యంగా అనిపించింది. తన వస్తువులను తాకడం వల్ల పాడు చేసినట్టు అనిపించింది. కానీ అదే సమయంలో తన చేతులపై శివాని స్పర్శించిన అనుభూతిని మర్చిపోలేకపోతున్నాయి. దేవాంశ్కి ఆ గదిలో ఉండడం కష్టంగా అనిపించడంతో అక్కడ నుండి లేచి గెస్ట్ రూమ్కి వెళ్ళి పడుకున్నాడు. ఉదయం కళ్ళు తెరిచి చూసేసరికి సునీతతో మాట్లాడి బెడ్షీట్ మార్చమని చెప్పి జిమ్కి వెళ్ళాడు. 1 గంట సేపు జిమ్లో చెమటను చిందించి బయటకు వచ్చాడు. శివాని అప్పటికే స్నానం చేసి రెడీ అయి వేదిక రూమ్కి వచ్చింది. వేదిక ఇంకా నిద్రపోతూ ఉండడంతో శివాని పాప దగ్గర కూర్చొని బుక్ చదవడం ప్రారంభించింది. ఇక్కడ దేవాంశ్ వేదికను చూడటానికి జిమ్ చేసిన తర్వాత నేరుగా ఆమె గదికి వచ్చాడు. దేవాంశ్ వేదిక గదిని కొద్దిగా ఓపెన్ చేసి చూసేసరికి వేదిక తల వద్ద కూర్చున్న శివాని కనిపించింది. ఆమె చేతిలో పుస్తకం చదవడంలో బిజీగా ఉంది. డోర్లో ఉంచి తనని అతను చూస్తున్నాడని శివాని గమనించలేదు. శివాని హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియో స్కిప్ చేయకుండా మొత్తం కంప్లీట్గా వినండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మై లవ్ ఎపిసోడ్ 5. దేవాంశ్ కోపానికి శివాని భయపడింది. ఆమె వెంటనే గదిలోంచి బయటకు వచ్చి తలుపు మూసేసరికి దేవాంశ్ వేదికల గది మధ్య ఉన్న గది తన కోసమేనని గమనించింది. ఆమె కన్ఫ్యూజ్ అయ్యి తన గది బదులు దేవాంశ్ గదిలోకి వెళ్ళి పడుకుంది. ఆమె ఎలా అతని మీద దేవాంశ్ కోపానికి శివాని భయపడింది. ఆమె వెంటనే గదిలోంచి బయటికి వచ్చి తలుపు మూసేసరికి దేవాంశ్ వేదికల గది మధ్య ఉన్న గది తన కోసమేనని గమనించింది. ఆమె కన్ఫ్యూజ్ అయ్యి తన గది బదులు దేవాంశ్ గదిలోకి వెళ్ళి పడుకుంది. ఆమె ఎలా అతని మంచం మీద పడుకుందో అని చాలా ఇబ్బందిగా అనిపించింది. శివాని తన గది తలుపులు తెరిచి లోపలికి వెళ్ళి చూసింది. అక్కడ తన వస్తువులన్నీ ఉన్నాయి. ఇక్కడ దేవాంశ్ మరింత ఇబ్బంది పడటం మొదలుపెట్టాడు. అతను తిరిగి నిద్రపోవడానికి ప్రయత్నించిన మంచం మీద నుండి వస్తున్న శివాని పర్ఫ్యూమ్ సువాసన అతనికి చాలా ఇబ్బందిగా అనిపించింది. దానివల్ల అతనికి నిద్ర పట్టడం కష్టమైంది. ఇక్కడ దేవాంశ్ మరింత ఇబ్బంది పడటం మొదలుపెట్టాడు. అతను తిరిగి నిద్రపోవడానికి ప్రయత్నించిన మంచం మీద నుండి వస్తున్న శివాని పర్ఫ్యూమ్ సువాసన అతనికి చాలా ఇబ్బందిగా అనిపించింది. దానివల్ల అతనికి నిద్ర పట్టడం కష్టమైంది. దేవాంశ్ లేచి తన కోసం మరో బ్లాంకెట్ తీశాడు. కానీ బెడ్షీట్ నుండి వచ్చే శివాని పర్ఫ్యూమ్ స్మెల్ ఇంకా వస్తుంది. కానీ తప్పక అలానే భరించాలని సైలెంట్ అయ్యాడు. అతను దుప్పటి కప్పుకొని నిద్రపోవడానికి ప్రయత్నించాడు. కానీ కళ్ళు మూసుకోగానే తన చేతులు శివాని శరీరాన్ని తాకిన స్పర్శ ఇంకా అతని మనసులో మెదులుతూనే ఉంది. అంతే, కోపంతో దేవాంశ్ కళ్ళు ఎరిపెక్కాయి.
ఆ సమయంలో అతను చాలా కోపంగా ఉన్నాడు. శివాని కావాలని అలా చేస్తుంటే అతను ఆమెను ఇప్పుడే జాబ్ నుండి తొలగించేవాడు. ఇక్కడ తనకు ఉద్యోగం చాలా అవసరం కాబట్టి దేవాంశ్ తనను ఉద్యోగం నుండి తొలగించలేదని శివాని అనుకుంది. ఇక ఆమె తన ఆలోచనలను ఆపి తన దుప్పటి కప్పుకొని నిద్రపోయింది. ఆమె చాలా త్వరగానే నిద్రపోయింది. కానీ ఇక్కడ దేవాంష్కి ఆమె తన గదిలో తనకి దగ్గరగా రావడంతో అతనికి అసౌకర్యంగా అనిపించింది. తన వస్తువులను తాకడం వల్ల పాడు చేసినట్టు అనిపించింది. కానీ అదే సమయంలో తన చేతులపై శివాని స్పర్శించిన అనుభూతిని మర్చిపోలేకపోతున్నాయి. అతను ఏకంగా ఒక అమ్మాయిని ఆ విధంగా తాకడం ఇదే తొలిసారి. కానీ అతను ఒంటరి జీవితంలోకి ఎవరినీ రానివ్వకుండా దూరంగా ఉండటానికి కారణం ఏమిటి? ఇప్పటి వరకు తన గదిలోకి ఎవరిని అతను ఏకంగా ఒక అమ్మాయిని ఆ విధంగా తాకటం ఇదే తొలిసారి. కానీ అతను ఒంటరి జీవితంలోకి ఎవరిని రానివ్వకుండా దూరంగా ఉండటానికి కారణం ఏమిటి? ఇప్పటి వరకు తన గదిలోకి ఎవరిని తన దగ్గరగా రానివ్వలేదు దేవాంశ్. దేవాంష్కి ఆ గదిలో ఉండడం కష్టంగా అనిపించడంతో అక్కడ నుండి లేచి గెస్ట్ రూమ్కి వెళ్ళి పడుకున్నాడు. ఉదయం కళ్ళు తెరిచి చూసేసరికి సునీతతో మాట్లాడి బెడ్షీట్ మార్చమని చెప్పి జిమ్కి వెళ్ళాడు. 1 గంట సేపు జిమ్లో చెమటను చిందించి బయటకు వచ్చాడు. శివాని అప్పటికే స్నానం చేసి రెడీ అయి వేదిక రూమ్కి వచ్చింది. వేదిక ఇంకా నిద్రపోతూ ఉండడంతో శివాని పాప దగ్గర కూర్చొని బుక్ చదవడం ప్రారంభించింది. ఇక్కడ దేవాంశ్ వేదికను చూడటానికి జిమ్ చేసిన తర్వాత నేరుగా ఆమె గదికి వచ్చాడు. దేవాంశ్ వేదిక గదిని కొద్దిగా ఓపెన్ చేసి చూసేసరికి వేదిక తల వద్ద కూర్చున్న శివాని కనిపించింది. ఆమె చేతిలో పుస్తకం చదవడంలో బిజీగా ఉంది. డోర్లో ఉంచి తనని అతను చూస్తున్నాడని శివాని గమనించలేదు. శివాని తన పుస్తకాన్ని పక్కన పెట్టి వేదిక తలపై నిమురుతూ, వేదిక బంగారం, గుడ్ మార్నింగ్ ప్రిన్సెస్, తెల్లవారుజామున వచ్చే ఫ్రెష్ ఎయిర్ నీ కోసం వేచి ఉంది. నువ్వు లేస్తే శివాని కూడా నీతో కలిసి బయటకు వస్తుంది అని చెప్తుంది. శివాని ప్రేమగా చెప్పిన మాటలు విన్న వేదిక కళ్ళు నులుముకుంటూ లేచి శివానిని కౌగిలించుకుంది. ఇది దేవాంష్కు మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. శివాని వేదికను ఎత్తుకొని బయటకు తీసుకెళ్లడం చూసి దేవాంశ్ అక్కడి నుండి తన గది వైపు వెళ్ళాడు. శివాని వేదికతో కలిసి గార్డెన్కి వెళ్ళింది. స్నానం చేసి ఫ్రెష్ అయి తన గదికి వచ్చాడు దేవాంశ్. శివాని కూడా వేదికని కాసేపు గార్డెన్లో వాక్ చేయించి అక్కడ నుండి నేరుగా తన గదికి తీసుకువచ్చి వేదికకి వేడి నీటితో స్నానం చేయించి బ్రేక్ఫాస్ట్ కోసం తీసుకొని వచ్చింది. అప్పటికే దేవాంశ్ కూడా రూమ్ నుండి బయటికి వచ్చాడు. వేదిక స్నానం చేసి శివానితో బయటకు వచ్చేసరికి పక్కనే సోఫాలో కూర్చొని ఆ రోజు న్యూస్ పేపర్ చదువుతూ కనిపించాడతను. కిందికి వస్తుండగా దేవాంశ్ వార్తాపత్రిక చదువుతూ ఉండడం గమనించింది శివాని. అతని అందమైన ముఖం వార్తాపత్రికతో కప్పబడి ఉంది. శివాని దిగి వచ్చి సునీతతో, సునీత ఆంటీ, వేదికకి నేనే వంట చేస్తాను. ఈరోజు నుండి వేదిక నా చేత వండిన వంట మాత్రమే తింటుంది అని చెప్తూనే వేదికను డైనింగ్ టేబుల్పై కూర్చోబెట్టి నేరుగా కిచెన్లోకి వెళ్ళింది. దేవాంశ్ తన చెవులతో ఇదంతా విన్నాడు. అతనికి ఈ మార్పు నచ్చక తన వార్తాపత్రికను మడిచి పక్కన పెట్టేసి వంట గదిలో ఉన్న శివాని దగ్గరకు వెళ్ళి, వేదికకి నువ్వు వంట చేయనవసరం లేదు. తనకి వంట మనిషి ఉంది. ఇప్పటికే బ్రేక్ఫాస్ట్ రెడీ అయి ఉంది. ఇది వేదికకి హెల్త్ డైట్ ప్రకారం తయారు చేయబడింది కాబట్టి మీరు వీటిలో జోక్యం చేసుకోకుండా మీ పని చేసుకుంటే మంచిది అని చెప్పాడు దేవాంశ్.